ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫుల్ సాంగ్ కావాలంటే ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు లిరికల్ వీడియోస్ ఉన్నాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఈ లిరికల్ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్ కిందికి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసండి 4.42 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీరు ఎవరు ఫొటోస్ ఎడిట్ చేసుకుంటున్నారో ఎవరి ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 5.21 మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ తీసుకోండి. ఓకే, కాపీ లేయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, మనకి ఇలా వస్తుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్. వీడియో సింపుల్గా ఉంటుంది, కొద్దిగా చూసి ఫొటోస్ మొత్తానికి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. వీడియో సింగిల్ ఎఫెక్ట్తోనే ఉంటుంది. మనకు మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫొటోస్ మొత్తానికి ఇదే ఎఫెక్ట్ సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది. మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.